ఇవి బనానా ప్లాంట్స్ అండి. ఆల్రెడీ పొలంలో నాటేసి 1 మంత్ అవుతుంది. ఇవైతే సేఫ్టీ కోసం పక్కనుంచుకున్నాము. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా చనిపోతే ప్లాంట్, దాని ప్లేస్‌లో ఇవి తీసుకెళ్ళి నాటుకోవచ్చనమాట. దానివల్ల హ్మ్. పంటలో ఒక 3000 చెట్లు వేసినప్పటికి ఒకవేళ ఒక 200 అలా పోయినా గానీ బతకకుండా ఇవి నాటుకోవచ్చనమాట. అందుకు ఇవి సేఫ్టీకి ఇక్కడ పక్కన పెట్టుకొని రోజు వాటర్ పడుతూ ఉండాలి. అలాగే ఇంత చిన్న ప్లాంట్స్ నుండి నాటేసిన తర్వాత నుండి ఎంత పనుంటుందంటే, వాటికి డ్రిప్ పైప్స్ కనెక్ట్ చేసుకొని, అంతా వాటరింగ్ అంతా పెట్టుకుంటూ, వాటికి ఎక్కువ ఫర్టిలైజర్స్ వేసుకుంటూ, ఇవన్నీ పెద్ద చెట్లయ్యి కాయలొచ్చేటప్పటికి మన పంటనేది మార్కెట్‌లోకి పంపించేటప్పటికి మన రైతులకి వీటికి ఎంత తక్కువ రేటుంటుందంటే, బయటేమో ఆహ్, ఒక డజనొచ్చేసి రూ. 50 అలా అమ్మితే, మా దగ్గరికొచ్చేటప్పుడు కేజీ 10 రూపీస్ ఇంకంతకంటే తక్కువ గూడా ఉంటుంది. ఇంకా రేట్ బావుంటే పర్వాలేదు. ఇది మా పొలంలో వచ్చిన ఫస్ట్ బనానా ఫ్లవర్ ఇది. చూసారా? ఈ వీడియో తీసి 1 వీక్ అవుతుంది. ఇప్పుడైతే దీనికి 9 వచ్చాయంట. ఇట్లా బా ఏమంటారు డజన్స్ టైప్‌లో ఉన్నాయి కదా! అవి 9 వచ్చాయంట. ఇంకొకటి కూడా ఇలా ఇంకో ఫ్లవర్ వచ్చింది. ఇలా ఎంతో కష్టపడితే గానీ ఇవన్నీ రావు. కానీ బయట మాత్రం రేట్ అయితే చాలా తక్కువుంటుంది. సో, ఏం చేయలేమనమాట దీన్ని.